తాజాంశం చూస్తున్నాం. మంగళవారం నాడు అదృశ్యమైన నరసాపురం ఎంపీడీఓ ఏలూరు కాల్వలో దూకినట్లు సమాచారం అందుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. జయప్రకాష్, నరసాపురం ఎంపీడీఓ అదృశ్యం కేసులో దర్యాప్తు వివరాలేంటి? స్వప్న, పోలీసులు అయితే నిన్నటి నుంచే ఇక్కడ బుందల పరిధిలో ఉన్నటువంటి ఏలూరు కాలువలో బుందల పోలీస్ స్టేషన్ కి దగ్గరలోనే దూకినట్లు చెప్తూ ఉన్నారు. అంటే అక్కడ ఇచ్చినటువంటి స్థానికుల సమాచారం కానీ, అదే విధంగా ఆయన ఫోన్ సిగ్నల్ ట్రేస్ అవుట్ చేసినప్పుడు లాస్ట్ సిగ్నల్ ఆ ప్రాంతంలోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీని ఆధారంగానే అక్కడ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. 4 నెలల కిందటే నర్సాపురంలో ఎంపీ ఆయన చేయటము, అదే విధంగా దీనికి ప్రధాన కారణం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నది 53 లక్షలు కాంట్రాక్టర్ పెండింగ్ ఉన్నారు. అది వసూలు చేయాలని ఒత్తిడి చేయటం ఒకవైపు, అధికారులు ఒత్తిడి చేయటం ఒకవైపు అయితే, ఇంకొక వైపు చూసుకున్నట్లయితే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళు ఇవ్వట్లేదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. దీనివల్లే చాలా ఇబ్బంది పడుతూ మనస్తాపానికి గురయ్యారు. ఒకవైపు డబ్బులు రాక, ఒకవైపు ఇంకొక వైపు ఒత్తిడి తట్టుకోలేక ఆయన చేశారు. అక్కడ ఉన్నటువంటి కొంతమందికి చెప్పినా సరే దాని మీద పట్టించుకోలేదనే కుటుంబ సభ్యులతోటి ఆవేదన వ్యక్తం చేశారు. మరొక వైపు ఇటు పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు కూడా ప్రయత్నించారు. పవన్ కళ్యాణ్ కూడా లేఖ రాశారు అనేటువంటిది కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు అయితే ఆయన కలిసే అవకాశం ఇవ్వాలని, తమకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన దాని ప్రకారము, సిగ్నల్స్ ప్రకారము ప్రస్తుతం ఇక్కడ గుణదల ప్రాంతంలోనే దూకారు అనేటువంటిది తెలుస్తూ ఉంది. ఇంకా ఇప్పటి వరకు ఆయన ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదు. దీని మీద పోలీసులు అయితే పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. దానికి ఇప్పుడు ఈ ఘటనకి ఆయన సూసైడ్ నోటు లో రాయటము, అదే విధంగా ఆ సూసైడ్ నోట్ ని బంధువులకి పంపించారు వాట్సాప్ ద్వారా. దానికి సంబంధించి కూడా ఆయన పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. స్వప్న, ధన్యవాదాలు జయప్రకాష్.